మనం వెళ్ళాలనుకుంటే కుదరదు, ఆయన దర్శనం ఇవ్వాలనుకుంటేనే కుదురుతుంది. ఎంతోమంది వెళ్ళి దర్శనం కాకుండా కూడా తిరిగి వచ్చి ఉంటారు. మీకు రహస్యం చెబుతాను, వినండి. ఆయన మనకి దర్శనం ఇవ్వాలనే సూచనలు మనకి పంపుతాడు. ఎలా అంటే నిద్రపోతున్నప్పుడు కలలో కనపడడం, తరచూ శ్రీవారి గురించి విషయాలు మన చెవిన పడడం, లేదా ఎవరైనా తిరుమలకు పిలవడం. ఈ విధమైన సంకేతాలు కనబడితే వెంటనే బయలుదేరండి కొండకి. కానీ ఒక్క విషయం, అక్కడ మనం దర్శించుకునేది మామూలు విగ్రహం కాదు, సకల జగత్తును నడిపే శక్తి స్వరూపం, బ్రహ్మాది దేవతలు దర్శించుకునే విరాట్ స్వరూపం అది. విగ్రహ రూపంలో కనిపించి భ్రమింపజేసే శ్రీవారి రూపం అది. చక్రవర్తులు, సామంతులు ఆయన దర్శనం కోసం బంగారు వాకిలి ముందు పడిగాపులు కాశారు. అటువంటి స్వామి దర్శనం పూర్వజన్మ సుకృతం. ఇలాంటి ఎన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకుని వాటన్నిటినీ వినండి. శ్రీవారి దర్శనం మీరు ఎన్నిసార్లు చేసుకున్నారో కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.